హలో అండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో చిన్నపిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా ఒకసారి లడ్డుని ప్రిపేర్ చేసి పెట్టండి. ఈ లడ్డు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ బూందీ లడ్డు కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా 5 మినిట్స్లో అయితే ఈ లడ్డూను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంగన్వాడీస్లో బాలామృతం అయితే ఇస్తూ ఉంటారు కదా, ఆ బాలామృతంతోనే ఈ లడ్డూనైతే అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ బాలామృతం లడ్డుని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం ఉండదు. 1/2 కప్పు పాలు, 1/2 కప్పు బెల్లం ఉంటే ఈ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మరి ఈ బాలామృతం లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం. 1 కప్పులోకి బాలామృతంని తీసుకొని గ్యాస్ మీద బాండి పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని నెయ్యి మొత్తం బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న కప్పు బాలామృతంని అందులో వేసేయాలి. అందులోనే తురిమేసి పెట్టుకున్న 1/2 కప్పు కొబ్బరి అలాగే ఇలాచీ పౌడర్ని కూడా వేసేసి బాగా నెయ్యిలో వేయించేసుకోవాలి. ఈ బాలామృతంని నెయ్యిలో వేయించేసే టైంలో మంచిగా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. మంచి స్మెల్ వచ్చే టైంలో ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న 1/2 కప్పు పాలను అయితే ఈ బాలామృతంలో అయితే వేసేయాలి. పాలు అందులో వేయంగానే బాగా మిక్స్ అయిపోతాయి. అందులోనే తురిమేసి పెట్టుకున్న 1/2 కప్పు బెల్లం అయితే వేసేసుకోవాలి. బాలామృతంలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి 1/2 కప్పు బెల్లం అయితే ఈ బాలామృతం లడ్డుకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత మొత్తం ఈ పిండిలో కలిసిపోయేలాగా పాలు బెల్లంని మిక్స్ చేసేసుకోవాలి. పాలను యాడ్ చేసేసుకున్నాం కాబట్టి బెల్లం అనేది ఈ పౌడర్లో బాగా మిక్స్ అయిపోతుంది. లడ్డూలో కొబ్బరిని ఇష్టపడని వాళ్ళు డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ బాలామృతం లడ్డుని ప్రిపేర్ చేసేసుకునే టైంలో లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మాత్రమే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తం బాగా ఇలా ముద్దలాగా అయిపోయి బాండీ నుంచి సపరేట్ అయిపోతున్న టైంలో గ్యాస్ మీద నుంచి బాండీని అయితే దించేసుకోవాలి. వేడిగా ఉన్న టైంలోనే కొద్దిగా తీసేసుకుంటూ మనకు నచ్చిన సైజుల్లో లడ్డూలాగా చుట్టేసుకోవడమే. చాలా ఈజీగా ఈ బాలామృతం లడ్డూనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. హెల్దీగా ఉంటుంది, అలాగే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. శనగపిండి లడ్డూల్ని పిల్లలకి ఎక్కువగా పెట్టకూడదు కదా, ఇలా కానీ ప్రిపేర్ చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. ఈ లడ్డూల్ని కొద్దిగా పిండిని తీసేసుకుంటూ మనకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. మిగతా వాటిని కూడా అలాగే ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసేసుకుంటూ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాలామృతం లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇందులో నెయ్యిని యాడ్ చేసేసి మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది కదా, ఇలా నైవేద్యంగా కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. బాలామృతంని ఏం చేయాలో తెలియకుండా చాలా మంది పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ బాలామృతంతో చాలా వంటల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్దీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేసేయండి. మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చేసింది కదా, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది హన్వి ఇంటి రుచులు.